తూర్పు తీరంలో విశాఖపట్నం కీలక నగరం. ఆంగ్లేయుల పాలనలో బ్రిటన్కు విశాఖపట్నం వ్యూహాత్మక ప్రాంతంగా ఉండేది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఏప్రిల్ 6వ తేదీన సూర్యోదయ వేళ విశాఖ తీరంలో బాంబుల మోత మోగింది. అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న వైజాగ్ పట్టణంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ అధికారులు కన్ను కప్పి ఇంపీరియల్ జపనీస్ నౌకాదళానికి చెందిన తేలికపాటి విమాన వాహక నౌక అప్పటికే విశాఖపట్నం చేరుకుంది. దాన్ని గుర్తించేలోపే దాడులు చేయడంతో విశాఖపట్నం కొంతవరకు ధ్వంసమైంది. ఆ సమయంలో విశాఖలో ఆంగ్లేయుల సైన్యం ఉన్నప్పటికీ జపాన్ దాడులను తిప్పికొట్టలేకపోయింది. దీంతో సూర్యోదయానికి ముందే 200 మంది ప్రజలు ఎద్దుల బళ్ళు, సైకిళ్లు, నడక మార్గం ద్వారా విశాఖ శివారు ప్రాంతాలకు వెళ్లిపోయారు. పేదలు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల ప్రజలు విశాఖ నగరాన్ని వీడారు. పోలీసులు, కలెక్టరేట్లోని అధికారులు, సిబ్బంది మాత్రం అక్కడి ఉండి వారి కుటుంబ సభ్యులను పంపించేశారు. ఆ తర్వాత సంవత్సరం పాటు విశాఖలోకి రావడానికి చాలా మంది సాహసించలేదు. కొంతమందిని బలవంతంగా తీసుకురావాల్సి వచ్చిందని నాటి జ్ఞాపకాలను చరిత్రకారులు గుర్తు చేసుకున్నారు.